రాజ్ తరుణ్ లావణ్య కేసు మరో మలుపు తిరిగిందే. మస్తాన్ సాయ్ అనే వ్యక్తి దగ్గర ఏకంగా 300 వీడియోలు ఉన్నాయని అతని బండారాన్ని లావణ్య బయటపెట్టింది. లావణ్య ఇచ్చిన హార్డ్ డిస్క్ ఆధారంగా మస్తాన్ సాయ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మస్తాన్ సాయ్ ప్రముఖుల వీడియోలు తీశారని, పలు వీఐపీల ప్రైవేట్ వీడియోలు కూడా ఉన్నాయని లావణ్య ఆరోపిస్తోంది. ప్రముఖ హీరో వ్యక్తిగత వీడియోలు కూడా ఉన్నాయంటూ లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. మస్తాన్ సాయ్ని అదుపులోనికి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ప్రైవేట్గా గడిపిన వీడియోలతో మస్తాన్ సాయ్ బ్లాక్మెయిల్ కు పాల్పడుతున్నారంటూ పోలీసులు గుర్తించడం జరిగింది. మస్తాన్ సాయ్ రికార్డ్ చేసిన వీడియోలను లావణ్య పోలీసులకు అందించారు. దాదాపుగా 300 వీడియోలతో కూడిన హార్డ్ డిస్క్ ను పోలీసులకు ఇచ్చారు లావణ్య. తనపై కూడా అత్యాచారం చేసినట్లుగా లావణ్య ఆరోపిస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, చెప్పండి. జమీమా, గత ఏడాది హీరో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడు అంటూ లావణ్య అనే ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్ అంటే సైబర్ క్రైమ్ పోలీసులు ఫిర్యాదు చేసినప్పుడు ఆ న్యూస్ పెద్ద సెన్సేషన్ అయ్యింది. ఇప్పుడు తాజాగా అంటే కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే క్రమక్రమ ఒకరి పైన ఒకరు బాహాటంగా ఆరోపణలు చేసుకున్నారు. ఆ తర్వాత ఈమె డ్రగ్స్ కేసులో కూడా అరెస్ట్ అయింది లావణ్య. అంతా బయటకు వచ్చింది. అంతా వివాదం చల్లారిపోయింది అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు మస్తాన్ సాయి అనే ఒక వ్యక్తికి సంబంధించి కొన్ని ప్రైవేట్ వీడియోలు ఉన్నాయి. ఆ మస్తాన్ సాయి దగ్గర అమ్మాయికి సంబంధించి న్యూడ్ వీడియోస్ ఉన్నాయి. ఏకంగా 1 కాదు 2 కాదు 300 వీడియోస్ ఉన్నాయని చెప్పేసి అతను మొత్తం బండారా అంటే ఒక హార్డ్ డిస్క్ ఉంది అతని దగ్గర అని చెప్పేసి ఆ హార్డ్ డిస్క్ సంబంధించి వివరాలన్నింటినీ పోలీసులకు అరెస్ట్ చేసి అతన్ని అరెస్ట్ చేసింది. పోలీసులు అతన్ని నార్సింగి దగ్గర అరెస్ట్ చేశారు. ఇది కూడా పెద్ద సెన్సేషనల్ టాపిక్ అయిపోయింది. అసలు పోలీసు వాళ్ళు అయితే ఈ కేసుకు సంబంధించి అంటే మస్తాన్ సాయి అరెస్ట్ తర్వాత ఆ వీడియోలన్నిటికీ వాళ్ళు షాక్ అవుతున్నారు. అంటే మస్తాన్ సాయి అనే అతను అసలు ఇంతమంది అమ్మాయిని ఎలా ట్రాక్ చేశాడు అనేది వాళ్ళకి అసలు అంటే ఒక అన్పజిల్డ్ అసలు ఎలా ఏం చేయాలనేది వాళ్ళకి అర్థం కాకుండా ఉంది. అంటే డ్రగ్స్ కు బానిస అయిపోయినటువంటి కొంతమంది అమ్మాయిలు అసలు తన కంట్రోల్ అంటే మోసం చేసుకునేసి వాళ్ళతో అంటే కొన్ని ప్రైవేట్ వీడియోలు చేసేసి వాళ్ళకి తెలియకుండా కొన్ని చేశాడు. వాళ్ళకి తెలిసి కొన్ని జరుగుతున్నాయి, కొన్ని తెలియకుండా సీక్రెట్ గా కెమెరా పెట్టేసి ఆ వీడియోలన్నీ ప్రైవేట్ వీడియోస్ అన్ని చేసి దాన్ని అతను స్టోర్ చేసుకుంటూ వచ్చాడనమాట. ఇప్పుడు ఈ విషయం అయితే ఒక్కసారిగా బయటకు వచ్చింది. అలాగే లావణ్యకి సంబంధించి కూడా ఇలాంటి ప్రైవేట్ వీడియోస్ ఉండడంతో ఆమె అతన్ని ప్రశ్నించింది. దానిపైన అతను ఒక 2023లో అతన్ని ఆమె ప్రశ్నించింది. దానిపైన అతను ఆమె పైన దాడి చేసిందే కాకుండా లైంగికమైనటువంటి వేధింపులకు కూడా గురి చేశాడనేసి ఆమె తన కంప్లైంట్ లో పేర్కొనేసి దానికి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్ ని ఆమె సంపాదించి పోలీసులకు సరెండర్ చేసింది. ఇప్పుడు పోలీసులు మస్తాన్ సాయిని నార్సింగ్ లో అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. ఇప్పుడు దీనిపైన మరిన్ని విషయాలు ఎన్ని అయితే వెలుగులో వస్తాయని చూడాలి. ఇక్కడ ఒక పసమెరుపైన విషయం ఏమంటే మస్తాన్ సాయి ఏవైతే వీడియోలు షేర్ చేస్తున్నాడో అంటే తన హార్డ్ డిస్క్ లో పెట్టుకున్నాడో దాంట్లో ఒక టాలీవుడ్ కి సంబంధించిన ఒక యంగ్ హీరో సంబంధించి అంటే అతనికి సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోస్ కూడా ఉన్నాయి అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఇంకా మరిన్ని విషయాలు అంటే కొత్త విషయాలు ఏం వెలుగులోకి వస్తాయి పోలీస్ విచారణలో అనేది మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మోహన్.